హాయ్ అండి. వెల్కమ్ టు చంద్మ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ పూరి ఆలు మసాలా కర్రీ అండి. అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట దీని కాంబినేషన్. దీన్ని ఏ విధంగా చేసేవాళ్ళో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. చూడండి అసలు సాఫ్ట్ సాఫ్ట్ పూరీలు తింటుంటేనే అసలు సాఫ్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. లోపల ఈ కర్రీ పెట్టినట్టు దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ముందుగా గోధుమ పిండి తీసుకోవాలి. ఎంతో కొంత తీసుకొని దానికి తగినంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా వేసుకోవాలండి. పోసుకొని పూరి పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో కొంచెం బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి, ఒక స్పూన్. చూసారా, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. లేకపోతే ఏదైనా క్లాత్ కప్పేసుకోవాలండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది ఫ్యాన్ గాలికి దాన్ని ఉండటం వల్ల. ఇలా ఉంచేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా క్లాత్ తీసేసి మనం పూరీలు తయారు చేసుకోవాలి. పిండిని బాగా మగ్గం చేయాలన్నమాట. బాగాను ఈ విధంగా చేయడం వల్ల పూరి చక్కగా వస్తుంది, సాఫ్ట్గా. చాలా కొంచెం సేపు అండి, ఒక 5 minutes బాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా ఉండలు చేసుకోవాలండి. మనకు పూరి ఎంత సైజులో చేసుకోవాలో అంత సైజులో అనమాట. చిన్న చిన్నగా అయితేనే బాగుంటుంది అనమాట. అందుకని నేను కొంచెం చిన్న సైజులో చేశాను. ఈ విధంగా అన్నీ ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ చేసుకున్నాక ఒక్కొక్కటిగా పూరీలు చేసుకోవాలండి. ఈ విధంగా పొడిపిండి చేసుకొని సమానంగా చేసుకోవాలన్నమాట. మరి మందంగా ఉండకూడదు, మరి పలసగానే ఉండకూడదు. ఈ విధమైన మందంతో ఉంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే పూరీలు చక్కగా ఉబ్బుతాయి. మరి పలసగా చేస్తే అప్పడాలు అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఇంకో పూరి కూడా చేసేసుకుందాం. ఈ విధంగా చేసేసుకొని అన్నీ కనుక ముందరే చేసేసుకొని పెట్టుకున్నట్టు మనం ఈజీగా ఫ్రై చేసుకోవటానికి బాగుంటుంది అన్నమాట. పూరీలు చేసుకోవటానికి ఇదిగోండి ఈ విధంగా చేసుకొని అన్నీను ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్ని పూరీలు అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. దీనికి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఆలు కర్రీ కదా, మసాలా కర్రీ. దీనికి ఆలు ముక్కలు కట్ చేసుకోవాలి. 3 బంగాళదుంపలు, అలాగే 2 క్యారెట్లు, ఒక ఉల్లిపాయలు 2, స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. దీంట్లో బఠానీ అన్న వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని వేరే బాండీ తీసుకొని అందులో ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఈ తాలింపు వేగాలి. వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. తాలింపు వేగింది, ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట గరిటెతో. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం దూరగా ఎగుతున్నాయి అనగా ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు, టమాటాలు, స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలి. ఇవి మొత్తం వేసేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలండి. స్లోగా కలుపుకొని దగ్గరే ఉండాలి, మాడకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒకసారి కలిపేసుకొని ఇలా కలుపుతున్నాగా స్పూను పసుపు వేసుకోవాలండి. అలాగే ఇందులో టమాటా ముక్కలు 2-3 టమాటాలు అన్నమాట ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అన్నీ కలిసి మగ్గాలన్నమాట. ఉడకాలి కదా, బంగాళదుంప ఉడకాలి. ఈ టమాటా వాటర్ అన్నమాట ఉడుకుతుంది అనమాట. మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు అయినట్టు చూస్తే కొంచెం వేగినాయి అన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం కలుపుకొని చూసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం ఘాటుగా కారం ఇదిగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకొని పెట్టుకుంటామండి. ఇందులో కారం కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. అంటే ఘాటుని బట్టి ఎవరు ఇష్టం అన్నమాట. కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా అన్నమాట ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అన్నీ కలిపేసుకోవాలండి. కలుపుకొని కొంచెం సేపు ఉడకనియాలన్నమాట. ఈ విధంగా ముక్కలకి అంతా మసాలా కారం అంతా పట్టే విధంగా కాసేపు కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. కాసేపు బాగా ముక్కలు మగ్గనియాలండి. అయిపోయింది. కాసేపు మూత తీసేసిన తర్వాత కాసేపు అయిన మూత తీసిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకో ఒక నిమిషం కలుపుకొని ఏగిపోయింది. ఇందులో వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకోవడం వల్ల వాటర్లో ముక్కలు అవి ఉడుకుతాయి కదా, ఇంకా పూర్తిగా ఉడికిపోతాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటే ఒక 5 minutes ఉంచుకున్నట్టయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. కాసేపు ఉడకనియాలండి. మూత తీసేస్తే చూసారా ఫుల్గా ఉడికిపోయింది. కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే తీస్తే మనము పూరీలో వేసేటప్పటికి సరిపోతుందండి. పూరీ కూరగా అంటే మరీ గ్రేవీగా కాకుండా నార్మల్గా ఉన్నప్పుడు కట్టేస్తే మనం తినే టైంకి మనకు ఆరిపోతుంది అనమాట. అంతేను. ఈ విధంగా చేసుకొని తిన్నట్టయితే పూరీకి అసలు చాలా చాలా బాగుంటుందండి. మనం బొంబాయి చట్నీ లాగా చేసుకుంటాం కదా, అది ఒక టేస్ట్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ 2 రకాల ఆ టైప్లోనే తినచ్చు, ఈ టైప్లోనే తినచ్చు. చాలా బాగుంటుంది అనమాట. పూరీ కాంబినేషన్ అయితే ఈ కర్రీ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో అందరికీ అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చివరిలో కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయింది కర్రీని. పక్కన పెట్టేసుకోవాలి. సరి కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పూరీలు మనం వేపుకోవాలి కదా, దానికి బాండీలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఈలోపు ఈ కర్రీని మనము వేరే బౌల్లోకి తీసుకోవాలి. అంతా అయిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని తీసేసినాక అప్పుడు బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు చూసారా కొంచెం దగ్గర పడింది కదా కర్రీ. ఈ విధంగా తీసుకొని బౌల్లోకి తీసుకోవాలండి. అసలు ఇది రైస్లోకి తినచ్చు, చపాతీలోకి తినచ్చు, రోటీలోకి తినచ్చు, దేనికైనా బాగుంటుందండి. అంత బాగుంటుంది అన్నమాట ఈ కర్రీ. ఒకసారి దోశలు వేసుకున్న దోశలోకి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఈ స్వీట్ కార్న్ వేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు దీని పూరికి తిన్నట్టయితే చాలా బాగుంటుంది. ఫ్రై చేయండి. ముందుగా ఈ ఆయిల్ వేసుకున్నాం కదా, అందులో ఒక్కొక్క పూరి వేసేసుకుందామండి. పూరీని వేసుకుంటున్నదా మనం సమానమైన మందంతో చేసుకున్నాం కాబట్టి పూరి చూడండి ఎంత చక్కగా ఈ విధంగా చేసుకోవటం వల్ల బాగా పొంగుతాయండి. చూడండి ఎంత బాగా పొంగాయో. ఈ విధంగా 2 పక్కల గోల్డ్ కలర్ వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. మీరు ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూస్తున్నారని మర్చిపోతున్నారా లైక్ చేయటం. అలాగే ఏ ఊర్లో నుంచి చూస్తున్నారో కామెంట్లో పెట్టండి. మా వీడియో అక్కడ దాకా వెళ్ళిందని హ్యాపీ అవుతాను. సైడ్ కూడా గోల్డ్ కలర్ వచ్చి తిప్పుకున్నామండి. చూసారా ఈ విధంగా గోల్డ్ రావాలి. అయిపోయింది 2 పక్కల అనమాట. ఇది ఇంకా పూరీ తీసేసి వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ విధంగా పూరీలన్నీ చేసుకోవాలండి. చేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఇందులో ఈ ఆలు కర్రీ కనుక వేసుకొని అసలు తిన్నట్టయితే మధ్యలో ఉల్లిపాయ ముక్కలు కానీ క్యారెట్ కీరా కూడా తిన్నట్టయితే అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో. పూరీలన్నీ పొంగి చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ పూరి చూడండి ఒకటి ఓపెన్ చేస్తే అసలు ఎంత బాగుంటుంది అంటే మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట. చూడండి పూరి సాఫ్ట్గా ఎంత బాగుందో. లోపల చూసారా ఎంత బాగుందో, పొరలు వచ్చినట్టు లోపల. అలా ఉండాలండి పూరి. ఈ విధంగా చేసుకోండి. ఈ కర్రీలో కనుక తిన్నట్టయితే అసలు చాలా బాగుంటుంది అనమాట. నచ్చిందా మీకు? ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.